కాసేపట్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నానక్రామ్గూడలోని హోటల్ షెరటాన్ లో పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కానుంది. సమావేశానికి 74 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. సీఎల్పీ భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొననున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్విని పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింఘ్వికి మద్దతుగా సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. రాజ్యసభ ఎన్నికతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎల్పీలో చర్చించనున్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. రేపు 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు అభిషేక్ సింఘ్వి. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సీఎల్పీ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సేపట్లో నానక్రామ్గూడలోని హోటల్ షెరటాన్ లో సీఎల్పీ సమావేశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. సీఎల్పీ నేత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం మొదలు కాబోతుంది. 7 గంటలకు షెడ్యూల్ ప్రకారంగా 7 గంటలకు ఈ సమావేశం ఉంది. ఇప్పటికే శాసనసభ్యులు ఒక్కొక్కరుగా ఈ హోటల్కు చేరుకుంటున్నారు. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశంపైన ఈ సీఎల్పీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి రాజ్యసభ సంబంధించిన ఉప ఎన్నిక ఉంది. కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో తెలంగాణ నుంచి ఆ రాజ్యసభ సంబంధించిన ఉప ఎన్నికను నిర్వహిస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల నుంచి 12 రాజ్యసభ సీట్లకు ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తెలంగాణ నుంచి ఏఐసిసి నేత అభిషేక్ మను సింఘ్వి బరిలో ఉండబోతున్నారు. 3-4 రోజుల క్రితమే ఏఐసిసి అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. అభిషేక్ మను సింఘ్వి ఇవాళ హైదరాబాద్కి వచ్చి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉదయం కలిశారు. కొద్దిసేపటి క్రితం ఈవినింగ్ అవర్స్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే రేపు ఈయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 21 వరకు నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది. సో అయితే ఆయన రేపు అభిషేక్ సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రధానంగా శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు కావచ్చు, సీనియర్ నాయకులకు కావచ్చు ఇంట్రడక్షన్ కార్యక్రమం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. చాలా మంది నేతలు అభిషేక్ సింఘ్వితో గతంలో పరిచయం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు కాబట్టి ఆయనకు పరిచయ కార్యక్రమం, అదేవిధంగా తెలంగాణలో 8 నెలల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానంగా రైతు రుణమాఫీ అంశం కావచ్చు, ఇవన్నీ అభిషేక్ సింఘ్వికి చెప్పడంతో పాటు తెలంగాణలో 8 నెలల కాలంలో చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేలాగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు పనిచేయాలని ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో చూడొచ్చు, ఇక్కడ ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. ప్రజెంట్ నాతో ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి సీఎల్పీ సమావేశం ముఖ్య ఉద్దేశం? రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా? ఈ సీఎల్పీ సమావేశం కొద్దిసేపట్లో జరగబోతా ఉంది. సీఎం గారి అధ్యక్షతన సీఎల్పీ సమావేశంలో రాజ్యసభకు సంబంధించిన అంశం మీద కూడా చర్చ జరగవచ్చనే అభిప్రాయం ఉంది. దాంతోపాటు 8 నెలల కాలంలో మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ విషయంలో దానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లిన దాని మీద చర్చ జరుగుతుందనే ఆలోచన కలుగుతా ఉంది. ఇది అంటే ప్రధానంగా ఈ నెల 21 వరకు నామినేషన్ల గడువు ఉంది. తర్వాత స్క్రూటినీ ఉంటుంది, తర్వాత విత్డ్రాల్స్ ఉంటాయి. కానీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి తప్ప ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీల నుంచి అభ్యర్థులు ఉండకపోవచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. ఎవరు ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ సంఖ్యాబలాన్ని దృష్టిలో పెట్టుకుంటే అయితే వాళ్ళు అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. సో 60కి పైగా ఉన్న సభ్యులు ఉన్నారు. శాసనసభ సభ్యులు 60కి పైగా కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు కాబట్టి ఈజీగా కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఫార్మాలిటీస్గా
అభ్యర్థిని పరిచయం చేయడం కావచ్చు, అదేవిధంగా ఈ ఏఐసిసికి సంబంధించిన నేత కాబట్టి రాజ్యసభ ఎన్నికలను తెలంగాణ కాంగ్రెస్ కూడా చాలా కీలకంగా తీసుకుంది, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈయన హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన నేత, ఏఐసిసిలో చాలా కీలకమైన నేత. సో ఏఐసిసి కూడా తెలంగాణ రాజ్యసభ సంబంధించిన సీటును ఏఐసిసి నేతకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తెలంగాణ నుండి అభిషేక్ మను సింఘ్విని బరిలోకి దించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన హోటల్కు వచ్చారు, కొద్దిసేపటి క్రితం ఆయన హోటల్కు వచ్చారు. ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు హర్కర్ వేణుగోపాల్ కూడా ఆయనను తీసుకొని వచ్చారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు అదేవిధంగా విప్పులు కూడా అందరూ ఇక్కడికి హోటల్కు చేరుకుంటున్నారు. బహుశా ఇంకొక 10-15 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హోటల్కు చేరుకోబోతున్నారు. బహుశా 7 గంటల కంటే ముందే ఈ సమావేశం మొదలయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా రాజ్యసభకు సంబంధించిన ఎన్నిక, దాంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు చేసిన సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు చాలా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు అనేది ఒక టాక్ ఉంది. ఈ సమావేశంలో ఆ అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రుణమాఫీ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలోనే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రైతులకే చేరడం లేదు, పూర్తి స్థాయిలో చేరట్లేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆశించిన స్థాయిలో మైలేజ్ రావట్లేదు అనేది ఒక చర్చ ఉంది. దానిపైన కూడా ఇవాళ శాసనసభ సంబంధించిన సభ్యులను, శాసన మండలి సంబంధించిన సభ్యులను, అదేవిధంగా ఎంపీలకు ఒక దిశానిర్దేశం చేస్తారనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. బహుశా సీఎం ఈ అంశాలతో పాటు ఇంకా ఇతర అంశాల మీద మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సూర్య. రైట్.